ఏదైతే వారసత్వంగా వచ్చే భూములు ఇంతకు ముందు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అన్నదమ్ములు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు, అట్లాంటి సమస్యలన్నీ ఇప్పుడు ఉండకపోవద్దు సార్. ఏదైతే వారసత్వంగా వస్తుందో ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చెక్ చేసి దాన్ని ప్రతిదంగా కూలంకుషంగా పరిశీలించి ఎంతమంది వాళ్ళకి కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతుర్లు ఉన్నారు చూసి అందరి పేరుని మనము అందరి సమ్మతితోనే ఆ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సార్. దీంతో పాటు ఇంకొకటి భూదార్, మనకి మనిషికి ఎట్లా ఆధార్ ఉంటుందో ప్రతి ల్యాండ్ పార్సల్కి ఒక భూదార్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కేవలం సర్వే నంబర్ ఎక్స్టెంటే మాత్రమే కాకుండా వాళ్ళ హద్దులు, ఎందుకంటే చాలా వరకు మనకి వచ్చే ఇష్యూస్ హద్దుల గురించే ఉంటుంది కాబట్టి వాళ్ళ హద్దుల్ని కూడా ఫిక్స్ చేసి ఒక భూదార్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు ఈ రెవెన్యూ సమస్యలు తగ్గిపోతుంది సార్. దీంతో పాటు మనకి ఎవరైతే గిరిజనులు, దళితులు, దీనులు, విమెన్స్ ఎస్పెషల్లీ ఉన్నారు, వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారు, వాళ్ళకి ఫ్రీగా లీగల్ సర్వీసెస్ కూడా ఇవ్వడానికి మన చట్టంలో ఆవిష్కారం ఉంది సార్. ఇంతకు ముందు కూడా మనకి విలేజెస్లో ఎటువంటి పహాణీస్ కానీ ఇది కానీ మెయింటైన్ చేసేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా పహాణీస్ మెయింటైన్ చేయడం, గవర్నమెంట్ రికార్డ్ మెయింటైన్ చేయడం అండ్ ట్రాన్స్ఫర్, ఏదైతే ఒక పేరు నుంచి ఇంకొక పేరుకి మారితే ఎందుకు మారింది, ఎప్పుడు మారింది, ఎలా మారింది అనే రికార్డ్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకొక సైంటిఫిక్ అండ్ సిస్టమేటిక్ వే ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు వచ్చింది సార్. దీనికి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మేము కూడా చాలా హర్షిస్తున్నాం సార్. ఈ యాక్ట్ ఏదైతే లాంచ్ అయినప్పుడు మనందరికీ ఒక కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చట్టం చేయడమే కాదు, చట్టం తీసుకురావడమే కాదు, చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడంలో చాలా శ్రద్ధతో నిష్ఠతో మీరు పనిచేయాలని మన అందరికీ చెప్పడం జరిగింది. దానికి ములుగు జిల్లాలో కలెక్టర్గా నేను, మా ఎంటైర్ రెవెన్యూ యంత్రాంగం 100% నిష్ఠతో శ్రద్ధతో పనిచేస్తామని మీకు ఈరోజు